హలో వ్యూయర్స్, ఈ రోజు టాపిక్ ఏంటంటే 2.2 యాంప్లిఫైర్ అండి. ఇది 2 సబ్ వూఫర్లు అండ్ 2 ఫ్రంట్ లెఫ్ట్ ఫ్రంట్ రైట్, ఈ విధంగా 4 ఛానల్స్ అన్నమాట. దీంట్లో సబ్ వూఫర్ వాల్యూమ్ కంట్రోల్ సబ్ 1 అండ్ సబ్ 2 రెండింటికి వాల్యూమ్ కంట్రోల్ ఇదండి. అలాగే ఫ్రంట్ లెఫ్ట్ అండ్ రైట్ కి ఇది ఒక వాల్యూమ్ కంట్రోల్ అండి. ఇది యూఎస్బి తో చేసిందండి, యూఎస్బి ప్యానల్ తోటి చేసినటువంటి యాంప్లిఫైర్ అండి. దీంట్లో సబ్ వూఫర్ కి కుమార్ 6 ట్రాన్సిస్టర్స్ మోనో యూజ్ చేశామండి. అట్ ద రేట్ ఆఫ్ 4 ohms లోడ్ లో ఇది 300 watts వస్తుందండి. ఇలాంటివి 2 బోర్డులు వేసామండి సబ్ వూఫర్ గురించి. అలాగే ఫ్రంట్ లెఫ్ట్ అండ్ రైట్ కి ఈ TDA 7294 అనేటువంటి ఐసీ యూజ్ చేసి చేశామండి. N53 అండ్ 5200 ట్రాన్సిస్టర్స్ తో కూడా చేయొచ్చండి. అది నాయిస్ ఎక్కువ, ఇది నాయిస్ తక్కువ అండి. ఈ TDA 7294 ఐసీలో మ్యూటింగ్ అండ్ స్టాండ్ బై ఫంక్షన్ ఉందండి. స్విచ్ ఆఫ్ అండ్ ఆన్ మోడ్ కూడా ఉందండి. దీంట్లో వెరీ లో నాయిస్ అండ్ డిస్టార్షన్ అండి ఈ ఐసీలో. షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్ కూడా దీంట్లో ఉందండి. థర్మల్ షట్ డౌన్ కూడా దీంట్లో ఉందండి. అందుకే ఇది యూజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా TDA 1943 అండ్ 5200లో ఉండవండి. అందుకే ఇది యూజ్ చేశానండి. ఇది కూడా 100 watts, అది కూడా 100 watts. ఇలాంటివి 2 యూజ్ చేశానండి. ఫ్రంట్ లెఫ్ట్ ఒకటి, ఫ్రంట్ రైట్ ఒకటి, ఇలా 2 యాంప్లిఫైర్లు దీన్ని యూజ్ చేసాం. అంటే ఇది 100 + 100 200 watts కదా, ఇది 300 + 300 watts మొత్తం 600 watts కదా. టోటల్ గా మనకి వచ్చేది 800 watts అండి టోటల్ గా. ఈ యూఎస్బి కూడా అడ్వాన్స్డ్ యూఎస్బి ప్యానల్ అండి. ఇది G-Star కంపెనీ వాళ్ళది. దీంట్లో బాస్ అండ్ ట్రిపుల్ కూడా ఉందండి. అలాగే ఎకో మోడ్ ఉందండి, మైక్ వాల్యూమ్ ఉందండి. అందుకే ఇది యూజ్ చేశానండి ఈ బోర్డు. ఇది మామూలు యూఎస్బి ప్యానల్ కంటే కూడా కాస్ట్ ఎక్కువ అండి. దీనికి రిమోట్ కంట్రోల్ ఇది ఇచ్చామండి. ఇప్పుడు ఇంటర్నల్ స్ట్రక్చర్ ఎలా ఉన్నది అనేది మీకు చూపిస్తానండి. దీంట్లో మొట్టమొదటిగా మనం చెప్పుకోవాల్సింది మ్యాక్స్విన్ ట్రాన్స్ఫార్మర్ గురించి అండి. ఈ మ్యాక్స్విన్ ట్రాన్స్ఫార్మర్ చాలా కాస్ట్లీదండి, చాలా మంచిదండి, ప్రొఫెషనల్ గ్రేడ్ అండి. ఇది ఆషామాషి ట్రాన్స్ఫార్మర్ కాదండి. ఇది 40040 volts 15 amperes అండి. దీన్ని మల్టిప్లికేషన్ చేస్తే 40 volts × 15 amperes మల్టిప్లై చేస్తే 600 watts వస్తుందండి. అంటే ఈ ట్రాన్స్ఫార్మర్ పక్కాగా 600 watts డెలివరీ చేస్తుందండి. ఎందుకంటే మనకి 600 watts కావాలండి. ఎలాగంటే ఇది 6 ట్రాన్సిస్టర్స్ మోనో కుమార్ అండి. అలాగే ఇది కూడా 6 ట్రాన్సిస్టర్స్ కుమార్ మోనో అండి. ఇది సబ్ వూఫర్స్ యాంప్లిఫైర్స్ గురించి వాడుతున్నామండి. అట్ ది రేట్ ఆఫ్ 4 ohms లోడ్ వాడినప్పుడు అండి మీకు 300 watts వస్తుందండి. అంటే ఈ రెండింటికి ఎంత కావాలండి? 600 watts కావాలండి. అందుకే ఈ ట్రాన్స్ఫార్మర్ కూడా 600 watts డెలివరీ చేసే ట్రాన్స్ఫార్మర్ మనం యూజ్ చేసామండి. ఫ్రంట్ లెఫ్ట్ కి 100 watts 7294 ఐసీ అండి. అలాగే ఫ్రంట్ రైట్ కి 7294 100 watt ఐసీ అండి. మొత్తం 200 watts అండి. ఇది కూడా ఇది TDA 7265 ఐసీ అండి. ఇది 50 watts. ఈ విధంగానే ఉంటుంది ఈ బోర్డు కూడా సేమ్. ఏ కంపెనీ వాళ్ళు ఇచ్చినటువంటి ఇలాంటి బోర్డు అయినా కూడా ఓపెన్ చేసి హీట్ సింక్ కాంపౌండ్ యూజ్ చేసి దీనికి ఇది ఫిట్ చేయాలండి. ఇలాగా ఈ విధంగా వస్తుందన్నమాట. ఈ విధంగానే ఇది ఫిట్ చేశానండి. ఇది కూడా దీంట్లో ఫిల్టర్స్ 15,000 mmFD 63 volts యూజ్ చేశామండి. 15,000 mmFD 63 volts కెపాసిటర్స్ యూజ్ చేశామండి. యాక్చువల్గా కండెన్సర్స్ అంటారు, కానీ కండెన్సర్ అని యూజ్ చేయకూడదండి, కెపాసిటర్ అని అనాలండి వీటిని. ఈ కెపాసిటర్స్ 4 కెపాసిటర్స్ యూజ్ చేశామండి ఫిల్టరింగ్ బాగుండాలని. అప్పుడు మనకి థ్రబ్బింగ్ ఎఫెక్ట్ వస్తుందండి. థ్రబ్బింగ్ అంటే గుండు కొట్టుకునే టైపు ఎఫెక్ట్ వస్తుంది. అందుకే 4 కెపాసిటర్స్ వాడాము. డీజే యాంప్లిఫైర్స్ లో కూడా థ్రబ్బింగ్ ఎఫెక్ట్, గుండె ఎదురేలాగా సౌండ్ రావడం గురించి ఎక్కువ కెపాసిటర్స్ వాడతారండి. యాంపియర్ పెరుగుతున్న కొలది ఫిల్టర్స్ కూడా ఎక్కువ వేయవలసిన అవసరం ఉంటుందండి. మనము 4040 అంటే 40 volts ఏసీ ఇచ్చినప్పుడు డీసీలో 56 volts వస్తుందండి. అది ఎలాగంటే 40 volts ఇంటూ పవర్ ఫ్యాక్టర్
1.4142తో మల్టిప్లై చేసినప్పుడు 56.6 వోల్ట్స్ వస్తుందండి. అంటే ఇది డీసీ అయినప్పుడు 56 వోల్ట్స్ నుంచి 60 వోల్ట్స్ వరకు వెళుతుందండి. అందుకని ఈ కెపాసిటర్ మనము 63 వోల్ట్స్ విత్ స్టాండింగ్ అయినట్టుగా, అంటే వర్కింగ్ వోల్టేజ్ అండి. WV అంటే వర్కింగ్ వోల్టేజ్, అంటే 63 వోల్ట్స్ వరకు ఈ కెపాసిటీ ఇది కాస్తుంది. అంతకు మించి వోల్టేజ్ ఎక్కువ ఇస్తే ఇది పని చేయదు, పేలిపోతుందని అర్థం అండి. కుమార్ కంపెనీ వాళ్ళు కూడా మెన్షన్ చేసేది చూడండి, యూజ్ డ్యూయల్ సప్లై 60 వోల్ట్స్ డీసీ ప్లస్ ఆర్ మైనస్, అంటే ప్లస్ 60 వోల్ట్స్ మైనస్ 60 వోల్ట్స్ విత్ 8.2 యాంపియర్స్. మనం 15 యాంపియర్స్ ఇచ్చాము, ఎందుకంటే రెండు కుమార్ బోర్డులు యూజ్ చేసాం కాబట్టి, 6 ట్రాన్సిస్టర్స్వి 2 యూజ్ చేసాం కాబట్టి మనము 15 యాంపియర్స్ వరకు ఇచ్చుకున్నామండి. ఎక్కువ సౌండ్, మ్యాక్సిమం సౌండ్ పెట్టినప్పుడు రెక్టిఫైర్, మెటల్ రెక్టిఫైర్ అంటారు దీన్ని, ఈ రెక్టిఫైర్ ఓవర్ హీట్ ఎక్కుతుందండి. ఇది నేను KBPC 5010 మెటల్ రెక్టిఫైర్ యూజ్ చేశానండి. ఇది ఓవర్ హీట్ ఎక్కుతుంది కాబట్టి ఇదంతా స్క్రేప్ చేసి, ఈ హీట్ సింక్ కూడా స్క్రేప్ చేసి దీని మీద ఇలాగా నట్టు బోల్ట్ వేసి ఫిట్ చేయాలండి. ఇలా ఫిట్ చేసి ఇక్కడ వేసాను చూడండి. ఇక్కడ ఇలా వేయడం వల్ల హీట్ ఎక్కదండి. హీట్ ఎక్కినా కూడా ఈ హీట్ సింక్ తీసుకొని సప్రెస్ చేస్తుందండి. అలాగే దీన్ని బక్ బోర్డ్ అంటారండి. బక్ అంటే తగ్గించడం అన్నమాట. మనము ఎక్కువ వోల్టేజ్ ఇన్పుట్లో ఇచ్చినప్పుడు మనకి ఎంత వోల్టేజ్ కావాలంటే అంత వోల్టేజ్ ఇక్కడి నుంచి తీసుకోవచ్చండి. ఇక్కడ ప్రీసెట్ ఉంది కదండి, మనము ఈ స్క్రూ డ్రైవర్ ద్వారా ఇలా తిప్పుకొని మనకి ఎంత వోల్టేజ్ కావాలనేది అవుట్పుట్లో మనము అడ్జస్ట్ చేసుకోవచ్చండి, ఎంత వోల్టేజ్ కావాలనేది. ఆ విధంగా అడ్జస్ట్ చేసుకొని మనం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ యూఎస్బి ఉందండి, యూఎస్బి ప్యానల్కి 5 వోల్ట్స్ కావాలి కాబట్టి ఒక బక్ బోర్డు 5 వోల్ట్స్ యూజ్ చేశాను దీనికి. అలాగే ఇంకొక బక్ బోర్డు, ఇది ఇక్కడో బక్ బోర్డు ఉందండి, ఇది ప్యానల్కి ఇది. అలాగే ఇక్కడో బక్ బోర్డు ఉందండి, ఇది ఎందుకంటే ఫ్యాన్స్కి ఎల్ఈడీస్కి యూజ్ చేసామండి. ఇక్కడ ఈ 2 ఉన్నాయి కదండి, 1, 2 అంటే సబ్ 1కి సబ్ 2కి. ఇది ప్రొటెక్షన్ బోర్డు అండి, స్పీకర్ ప్రొటెక్షన్ బోర్డు. ఈ స్పీకర్ ప్రొటెక్షన్ బోర్డు ఎందుకు యూజ్ చేస్తామంటే ఓవర్గా సౌండ్ పెట్టినా లేకపోతే ఏదో కారణం వల్ల ఈ యాంప్లిఫైర్స్ కాలిపోయి అనుకోండి, డ్యామేజ్ అయ్యి అనుకోండి, వెంటనే డీసీ వోల్టేజ్ స్పీకర్ అవుట్పుట్లో డీసీ వోల్టేజ్ వచ్చేస్తుందండి. ఎంత వస్తుంది? 60 అప్ టు 60 వోల్టేజ్ వరకు ఇది వస్తుంది కదా. కెపాసిటర్ ఎంత వోల్టేజ్ ఉంటే ఆ కెపాసిటర్ వోల్టేజ్ అక్కడికి వచ్చేస్తుందండి. 60 వోల్ట్స్ ఎప్పుడైతే వచ్చిందో ఇమీడియట్ గా ఓఫర్స్ కాలిపోతాయండి, సబ్ ఓఫర్స్ కాలిపోతాయి, డ్యామేజ్ అయిపోతాయి. అందుకని ఈ ప్రొటెక్షన్ బోర్డు ఏం చేస్తుందంటే డీసీ దీని నుంచి రాగానే ఆపుతుంది. ఓన్లీ ఏసీఏ రావాలన్నమాట సబ్ ఓఫర్కి, అంతేగాని డీసీ రాకూడదు. అలా డీసీ వచ్చినాడు ఈ యూడీ ప్రొటెక్షన్ ఉంది కదా, యూడీ అంటే అల్ట్రా డిజిటల్ కంపెనీది స్పీకర్ ప్రొటెక్షన్ బోర్డు మనం యూజ్ చేసాం కాబట్టి యూడీ ప్రో అనేస్తాము షార్ట్ కట్లో. ఈ యూడీ ప్రో వెంటనే ఆపేస్తుందండి వెళ్లకుండాను, అంటే దీని తాలూకు వోల్టేజ్ కానీ సిగ్నల్ కానీ వెళ్లకుండా ఆపేస్తుంది అనమాట. అందుకు ఇలాంటి ప్రొటెక్షన్ బోర్డు మనం యూజ్ చేయాలండి. దీంట్లోని డిలే సర్క్యూట్ కూడా ఉందండి. అంటే పవర్ ఆఫ్ ఆన్ చేసాం అనుకోండి, ఇదిగోండి ఇప్పుడు పవర్ ఆఫ్ చేసాము, పవర్ ఆఫ్ చేస్తే వెంటనే ఆ ఎల్ఈడీస్ వెలగవండి మనకి. ఆన్ చేస్తాను, ఆన్ చేసిన ఫ్యాక్టర్ ఆఫ్ సెకండ్స్ లో మనకి అది ఆన్ అవుతుంది. చూడండి ఆన్ అయింది, కానీ ఫ్యాక్టర్ ఆఫ్ సెకండ్స్ తర్వాత ఆన్ అయ్యాయి 2 కూడాను. ఆ విధంగా ఏంటంటే మనము యూడీ ప్రోని యూజ్ చేసుకోవచ్చండి. నాయిస్ సర్క్యూట్ కూడా ఉంటుందండి, అంటే టప్ టప్ అని సౌండ్ గట్టా ఏమి రాదండి. ఓవర్ కరెంట్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది, షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. ఎప్పుడైనా సరే స్పీకర్లు ప్లస్ మైనస్ కూడా షార్ట్ అయినప్పుడు వెంటనే ఇది స్పీకర్ ఆపేస్తుందండి, స్పీకర్కి వోల్టేజ్ వెళ్లకుండా ఆపేస్తుంది. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయండి ఈ యూడీ ప్రొటెక్షన్ బోర్డులో. సబ్ ఓఫర్ ప్రీ యాంప్లిఫైర్ వసంత్ గ్రాండ్ అంటామండి దీన్ని. ఈ క్రాస్ ఓవర్ అంటే ఈ సబ్ ప్రీ యాంప్లిఫైర్ నేను యూజ్ చేశానండి. ముందు నేను మహారాజా వాడానండి, మహారాజా ఈ బోర్డు వాడాను, కానీ మరి ఓవర్ సిగ్నల్ వచ్చేస్తుందండి. వాల్యూమ్ కంట్రోల్ ఇలా జస్ట్ కొంచెం ఎత్తగానే వచ్చేస్తుంది, బాస్ ఎక్కువ వచ్చేస్తుందండి. బేస్ అనకూడదు, సారీ, BASE బేస్ అని అనకూడదు, BASS బాస్ అని పిలవాలండి. బాస్ ఎక్కువ వచ్చేస్తుందండి. అందుకని ఈ బోర్డు తీసేసి ఈ వసంత్ గ్రాండ్ అనేటువంటి ఈ బోర్డు వేసానండి. ఈ బోర్డు వేసిన తర్వాత కరెక్ట్గా వస్తుందండి. అలాగని ఇది చెడ్డదనేం కాదండి, కొన్ని సందర్భాల్లో ఇది సూట్ అవుతుంది, సందర్భాల్లో ఇది సూట్ అవుతుందండి.
దేన్ని అంచవలసిన అవసరం లేదండి, రెండు చాలా మంచివేనండి. కూలింగ్ ఫ్యాన్స్ ఇదిగోండి, ఇది ఎక్కడో కూలింగ్ ఫ్యాన్, ఇక్కడో కూలింగ్ ఫ్యాన్. ఇవి హీట్ ఎక్కువగానండి, ఇవి ఓవర్ హీట్ ఎక్కుతాయండి. దీంట్లో ఇదే మైనస్ పాయింట్, కానీ సౌండ్ క్వాలిటీ చాలా బాగుంటుందండి ఈ రెండిట్లో కూడా. దీనికి స్టోన్ ప్రో కంపెనీ వారిది ఫ్యాన్స్ యూజ్ చేసామండి. చాలా కాస్ట్లీ బండి, మంచి బండి, నాయిస్ రాదండి, క్వాలిటీ ఎక్కువ అండి, చాలా రోజుల మన్నిక ఉంటుందండి, లాంగ్ లాస్టింగ్ ఉంటుందండి ఇది. అందుకని ఈ ఫ్యాన్స్ యూజ్ చేశానండి నేను. ఇది 300 వాట్స్ అనుకున్నాం కదండి. 300 వాట్స్ వస్తుందంటే మన దగ్గర ఏమైనా కొలబద్ద ఏమైనా ఉందండి? మెజర్మెంట్ చేయడానికి ఏమైనా ఉందా? లేదు కదా. కానీ ఇది మెజర్ చేయడానికి కూడా రకరకాల పద్ధతులు ఉన్నాయండి. ఇలా క్లాంప్ మీటర్ యూజ్ చేసి కూడా మనము దీని వాటేజ్ ఎంత ఉందో తెలుసుకోవచ్చండి. ఆసిలోస్కోప్ ద్వారా కూడా ఎంత వాటేజ్ వస్తుంది అని తెలుసుకోవచ్చండి. అలాగే V²R అనేటువంటి సూత్రం ఉపయోగించి కూడా మనము తెలుసుకోవచ్చండి. ఇది తర్వాత వీడియోలో మీకు ముందుగా చెప్తాను. దీనికి బాటమ్ బూట్లు గోల్డ్ కలర్ యూజ్ చేసామండి. ఇదిగోండి గోల్డ్ కలర్. ఇవి చాలా డీసెంట్ గా ఉంటాయండి, ఇంపోర్టెడ్ యాంప్లిఫైర్ లాగా ఉంటుందండి. అందుకని ఈ గోల్డ్ బూట్లు యూజ్ చేసామండి. ఇవి కొంచెం ఖరీదు ఎక్కువ అండి, అయినా కూడా వీటిని ఉపయోగించాము డీసెంట్ గా ఉండడం గురించి. ఓకేనండి. ఇప్పుడు దీని యొక్క పెన్ డ్రైవ్ తాలూకు ఆప్షన్స్, రిమోట్ తాలూకు ఆప్షన్స్ గురించి మనము తెలుసుకుందామండి. ఇంటర్నల్ స్ట్రక్చర్ గురించి మనము చూసుకున్నాము. ఇదిగోండి, ఇది దీని యొక్క రిమోట్ అన్నమాట. దీంట్లో ఇది యూఎస్బి వాల్యూమ్ ప్లస్ మైనస్, ఇది ఎక్కువ తక్కువ. ఇదిగోండి 33, 34, 39, 45 చూడండి మారుతుంది అలాగే. అలాగే దీంట్లో మోడ్ సెలక్షన్ ఉందండి. చూడండి ఇది మోడ్. ఈ మోడ్ ఏంటంటే వెంటనే మనకి బ్లూటూత్, BT అంటే బ్లూటూత్. ఇంకోటి FM రేడియో, ఇది FM. ఇంకోసారి నొక్కితే AUX ఆక్సిలరీ. ఇంకోసారి నొక్కుదాము USB పెన్ డ్రైవ్ అనమాట. పెన్ డ్రైవ్లోకి వచ్చింది. అలాగా దీంట్లో ఆప్షన్స్ ఉన్నాయి. FM రేడియో, USB అండ్ బ్లూటూత్ 3. అలాగే ఈక్వలైజర్ చూడండి, ఇక్కడ ఈక్వలైజర్ ఉంది. ఈక్వలైజర్ నొక్కితే ఒకసారి నొక్కామనుకోండి బాస్ 0లో ఉంది. ఎక్కువ కావాలనుకోండి, బాస్ పెంచామనుకోండి, అది బాస్ పెరుగుతుంది. అలాగే బాస్ తగ్గించామనుకోండి 0, -1, -2, -3, -4, 5 అలా వస్తుంది. ఓకేనండి. మనం ఇప్పుడు 0లో పెట్టేద్దామండి. 0 అయితే డిఫాల్ట్ హ్యాపీగా ఉంటుంది. అలాగే ట్రిపుల్, ఇంకోసారి నొక్కితే ట్రిపుల్, TR అంటే ట్రిపుల్ 0లో ఉంది. ఇది కూడా అంతే. ట్రిపుల్ కూడా మనము ఇలాగా పెంచుకోవచ్చు, ఇలాగా తగ్గించుకోవచ్చు. ఓకేనండి. అలాగే ఇంకోసారి నొక్కితే ఎకో 15లో ఉంది. చూడండి, మళ్ళీ నొక్కుదాం. ఎకో అంటారు దీన్ని. ఇంకోసారి నొక్కితే మైక్ వాల్యూమ్, ఇది మైక్ వాల్యూమ్ అనమాట. అలాగా 4 ఉన్నాయి. బాసు, ట్రిబుల్, ఎకో అండ్ మైక్. ఈ పవర్ స్విచ్ కూడా కాస్ట్లీది వేసామండి. ఇది ఔజా పవర్ స్విచ్ అంటాం దీన్ని. ఇది చాలా లాంగ్ లాస్టింగ్ ఉంటుంది, పవర్ చాలా బాగా పనిచేస్తుంది, స్విచ్ పోవడం గట్రా ఉండదు. ఇది పవర్ స్విచ్ ఔజాది. మీకు డిమో చూపిద్దామంటే దీని యొక్క 15 ఇంచుల సబ్ వూఫర్లు రెండును, అలాగే ఫ్రంట్ లెఫ్ట్ రైట్ బాక్సులు కస్టమర్ ముందే వాళ్ళ ఇంటికి పట్టుకుని వెళ్ళిపోయారండి. డెక్ లేట్ అయింది కాబట్టి ముందు బాక్సెస్ ఫిట్ చేసి ఇచ్చేసాను. ఆయన ముందుగానే పట్టుకుని వెళ్ళిపోయారు. అందువల్ల ఓన్లీ యాంప్లిఫైర్ ఉండడం వల్ల మీకు నేను డిమో చూపించడానికి వీలు పట్టడం లేదండి. జై హింద్ అండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సార్. లైక్ అండ్ సబ్స్క్రైబ్.